మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆఫ్ ఆన్ VA అన్ని జ్యువెలరీ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్, వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. మేడిగడ్డ బ్యారేజీపై పార్లమెంటులో కేంద్రం కీలక సమాధానం ఇచ్చింది. కేటగిరీ 1 ప్రమాదకర డ్యాంగా మేడిగడ్డ ఉందని కేంద్రం స్పష్టం చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, మేడిగడ్డ బ్యారేజీ విషయంలో పార్లమెంటులో కేంద్రం ఏం చెప్పింది? మేడిగడ్డకు సంబంధించి దేశంలో 50 ఏళ్లు పైబడిన అదే సందర్భంలో మిగిలినటువంటి డ్యాంలకు సంబంధించినటువంటి భద్రత, వాటికి సంబంధించినటువంటి తనిఖీలు, పునరుద్ధరణ కార్యక్రమాలు, పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారాలన్నిటిపైన తెలుగుదేశం ఎంపీలు లక్ష్మీనారాయణ, బైరెడ్డి శబరీలు అడిగినటువంటి ఒక ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి సమాధానం ఇచ్చారు. గత ఏడాది అంటే 2025 వర్షాకాలానికి ముందు, వర్షాకాలం తర్వాత దాదాపు దేశంలో అన్ని డ్యాంలను పరిశీలించినట్లుగా, ఆ డ్యాముల్లో తనిఖీలు నిర్వహించినట్లుగా వెల్లడించారు. వర్షాకాలానికంటే ముందు 6524 డ్యామ్స్ లో, వర్షాకాలం తర్వాత 6553 డ్యామ్స్ లో ఈ తనిఖీలు నిర్వహించామని, వీటిల్లో 50 ఏళ్లకు పైబడినటువంటి డ్యాములు 1681 డ్యాములు ఉన్నాయని, వీటన్నిటిని 3 కేటగిరీలుగా విభజించినట్లుగా కేంద్రం పార్లమెంట్ కు స్పష్టం చేసింది. కేటగిరీ 3, కేటగిరీ 2, కేటగిరీ 1 ఈ విధంగా 3 కేటగిరీలుగా చేర్చామని, 3 కేటగిరీల్లో కేటగిరీ 1 లో ఉన్నటువంటి డ్యామ్లలో ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి మేడిగడ్డ డ్యామ్ సంబంధించి, లక్ష్మీ బ్యారేజీ సంబంధించినటువంటి డ్యాము అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్లుగా కేంద్రం వెల్లడించింది. ఈ డ్యామ్ కు సంబంధించి ఇప్పటికే డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సూచనలు, సలహాలు ఇచ్చిందని, డ్యామ్ స్ట్రక్చర్ దెబ్బతినకుండా, అదేవిధంగా డ్యామ్ కు సంబంధించినటువంటి నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించినట్లుగా కేంద్ర మంత్రి తన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా 636 డ్యాములకు సంబంధించినటువంటి పునరుద్ధరణ చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించామని, వీటికి 10,211 కోట్లతో పునరుద్ధరణను చేపట్టాలని చెప్పి అందుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణను మొదలుపెట్టామని, ఇప్పటి వరకు 2029 కోట్లు ఖర్చు చేసి 35 డ్యాముల్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేసినట్లుగా కేంద్రం స్పష్టం చేసింది. లక్ష్మీ బ్యారేజీ విషయంలోకి వచ్చినప్పటికైతే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే చెప్పామని, అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి కేటగిరీ 1 జాబితాలో, అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి జాబితాలో లక్ష్మీ బ్యారేజీ అంటే మేడిగడ్డ బ్యారేజీ ఉన్నట్లుగా కేంద్రం పార్లమెంటు ద్వారా మరోసారి స్పష్టం చేసింది.